నీ సపోర్ట్ తప్ప నాకెవ్వరు సపోర్ట్ లేదు. నీ ప్రేమని గెలిపించడానికి నేనొక్కదాన్నే చాలు. నీలాంటి దానికి బుద్ధి చెప్పడానికి నేనొక్కడిని చాలు. చేదు నోర్మయ్, ఈ అమ్మాయికి ఎలాగో బుద్ధి లేదు. చైతన్య, ఏంటి గొంతులేస్తుంది? నేను వాయించేటప్పుడు వరసలు చూడను. ఈవిడ గారికి పడ్డాయి, ఇప్పుడు నీకు పడతాయి. నాకు మా అన్నయ్య అంటే ప్రాణం. అతనికి పెళ్లి కాకపోయి ఉంటే నిన్ను మా అన్నయ్య ప్రేమించినందుకు నీ కాళ్ళకి దండం పెట్టి నిన్ను వదిన్ని చేసుకునేవాణ్ణి. కాని మా అన్నయ్యకి వేరే అమ్మాయితో పెళ్ళైపోయింది. అయినా సరే నువ్వు అతన్నే కావాలనుకోవడం నోటితో చెప్తే బూతవుతుంది. అర్థం చేసుకుని దూరంగా ఉంటే నీతవుతుంది. నా పెళ్ళం అడ్డగాడితే ముయ్యకపోతే 2 తగులుతాయి. ఈ ఇంట్లో జరిగే గొడవలకి కారణం నువ్వేనని నాకు మొదటి నుంచి అనుమానం ఉంది. ఆ అనుమానం ఈ రోజుతో తీరిపోయింది. నువ్వు అలేకి తరపు నుంచి ఆలోచిస్తే ఎవరికి అన్యాయం జరుగుతుందో నీకే అర్థమవుతుంది. ఒక పెళ్ళైన మగాడి జీవితంలోకి ఆడది వెళ్లాలనుకోవడం తప్పు. ఏంటి, అలేఖ్య కనిపించడం లేదా? అవునత్తి గారు, బావగారు కనిపించడం లేదు, అలేఖ్య కూడా కనిపించడం లేదు. అలేఖ్యని తీసుకుని బావగారు ఎక్కడికి వెళ్ళలేదు కదా. జీవన, అలేఖ్యకి న్యాయం చేయాలని బావగారు పెళ్లి చేసుకోవటానికి తీసుకెళ్లిపోయారేమో అనిపిస్తోంది. ఒకసారి అటు చూడు, అలేఖ్యని పెళ్లి చేసుకుని బావగారు తీసుకొచ్చారు.